ఎఫ్ఆర్బిఎం గురించి మాట్లాడాలి, అప్పులియమని అడగాలి. పాలమూరు రంగారెడ్డి రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోమన్నారట. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోమన్నాం. ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసిన సీఎం డిప్యూటీ సీఎం. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ జాతీయ హోదా ఇవ్వమని అడిగాం. శ్వేతపత్రం గురించి ప్రధానికి వివరించాం. అప్పులు తెచ్చుకోవడం గురించి మాట్లాడలే. ప్రధానితో భేటీ తర్వాత రేవంత్ బట్టి ప్రెస్ మీట్. అరగంట పాటు ప్రధానితో సమావేశం. రేవంత్ బట్టికి కంగ్రాట్ చెప్పిన మోడీ. అధికారంలోకి వచ్చాక ఇప్పటికే 1400 కోట్ల అప్పు, మరో 3000 నుండి 5000 కోట్ల తేవాలని ప్రయత్నం. 6 గ్యారంటీల అమలు కోసం నిధుల సమీకరణ. పనిచేయరారు, మీ ఆస్తులను తాకట్టు పెట్టురు. ఏమైతే మీరైతే చెమటోడ్చి బండలు కొచ్చి వ్యవసాయం చేసి కాయకట్టం చేసి సంపాదించింది కాదు కదా. ఈ మొత్తం మీరే అంటే బట్టి విక్రమార్క కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, తుమ్మల నాగేశ్వరం, మీ అంతా ప్రజాధనమే కదా మీరు దోషింది. ఈ పుణ్యం కట్టుకోరు. ఇప్పుడు మీ పాపం కట్టుకోవాలంటే పుణ్యం కట్టుకోవాలి. మీ ఆస్తులు తాకట్టు పెట్టి, ఇప్పుడు అన్నారు కదా, అప్పుడు పర్సనల్ ఆస్తులు తాకట్టు పెట్టేసేయాలి మీరు ఏదన్నా ఉంటే అని అన్నారుగా కొందరు. వీళ్ళని ఎత్తుకొని ఎగిరిన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టే 5000 కోట్ల అప్పు తేవాలి. ఈ 5000 కోట్లు అప్పు కట్టలేని ఎడల వీళ్ళ ఆస్తులు జప్తు చేసుకోవాలి ఆర్బీఐ. గట్లా రావాలి. అట్లా అత్తే తెలుస్తుంది వీళ్ళకు. మొన్నటిదాకా అన్నారు కదా, కేసీఆర్ ఆస్తులన్నీ గుంజుకోర్రి అప్పులు తెచ్చిండు అని. మరి మీరెందుకు పోతాను అప్పులకు? సాధ్యం కాని హామీలు ఇచ్చిండ్రు, అది సాధ్యం కాదు, అది నెరవేర్చలేరు. అయినా కూడా అన్ని హామీలు ఇచ్చిండ్రు. ఇప్పుడు మీరెక్కంచాలు తెస్తారో చెప్పాలి. ఇంకా 3000 నుండి 5000 కోట్ల అట. ఒక్కటే నెలలో దగ్గరగా 6-7 వేల కోట్ల అప్పు తెచ్చినట్టు. నెలకి ఇట్లా 10,000 కోట్ల అప్పు తెస్తే ఎన్ని లక్షల కోట్ల అప్పులు కావాలో మనం కూడా చూడాలి. మొత్తానికైతే రేవంత్ రెడ్డికి ఊపిరి ఆడతలేదు. ఎట్లా ఈ రాష్ట్రాన్ని నడపాలి అనేది ఊపిరి ఆడతలేదు. ఇప్పుడు ఈయనకి ఇది శిరోభార పరీక్ష. ఇది ఈయనకేం కాదు, ఈయన ముసిముసి నవ్వులు నవ్వుతా అంటాడు. ఉప ముఖ్యమంత్రి పదవి మనకేముంటుంది? ఆ బిల్డింగ్ మనకే ఇచ్చిపోయిండు, హ్యాపీగా ఆ బిల్డింగ్లో మనం కూర్చోవచ్చు. చెడ్డ పేరు వస్తే రేవంత్ రెడ్డికి వస్తుంది, మంచి పేరు వస్తే అందరికి వస్తుంది అనేది వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉన్నారు.